శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల అధ్యాయం 26. సాధన. సాధన అంటే ఏమిటో మాతాజీ తులసమ్మ వంటి గురుకృపకు పాత్రులైన వారి జీవితాలను బాగా తరచి చూచినట్లయితే తెలుస్తుంది. మొదటి సాధనమైన నిష్కామ కర్మ ఫలిస్తేనే ముముక్షువులు చేసే జపము, ధ్యానము, భజన, పూజ వగైరా సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం తులసమ్మ గారి ఎడల సార్థకమైంది. ఈ మహాతల్లి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక పైన చెప్పబడిన జపము వగైరా ఏనాడూ చేయలేదు. కానీ శ్రీ స్వామివారు అమ్మ ఇక వచ్చేది లేదు అని తులసమ్మకు ఆశీర్వాద చీటీ వ్రాసి ప్రసాదించారు. అంతేగాక ఆమెకు ఎరుక కలదు అనేందుకు నిరూపణగా మాతాజీ తులసమ్మ గారు నిర్యాణమైన 3 నెలలకు కోడలికి స్వప్న దర్శనమిచ్చి, నేను మరలా జన్మకు వచ్చేది లేదు, శ్రీ స్వామివారు మరలా జన్మకు వస్తారు అని చెప్పింది. ఆమె మన మధ్య ఉండగా ఈ విషయాన్ని ఆమె కుమారుడు స్వామి మరలా జన్మకు వస్తాడా అని అడుగగా 80 సంవత్సరములకు మరలా వచ్చి హెచ్చుతగ్గులు చూచుకొని పోతాడట అని శ్రీ స్వామివారు చెప్పారని అనుకుంటున్నారు అని తనకు తెలిసి కూడా తెలియనట్లే చెప్పింది. మాతాజీ తులసమ్మ గారు ఈ విధంగా జన్మరాహిత్యం చేసుకునేందుకు చేసిన సాధనలేవి? ఒకే ఒక సాధన. సద్గురుడైన శ్రీ స్వామివారిని త్రికరణ శుద్ధిగా అచంచల విశ్వాసంతో దీక్షతో సేవించడమే. శరీరం, ఇంద్రియం, ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అన్న గురుగీత వాక్యాన్ని ఈమె సంపూర్ణంగా ఆచరించింది. శ్రీ స్వామివారికి, వారి బృందానికి, దర్శనార్థం వచ్చిన భక్తులకు నిరంతరం వంట చేసి పెట్టడమే ఈమె సేవ. తన ఏకైక పుత్రుడు మరణావస్థలో ఉన్నాడని తెలిసి కూడా ఆ బిడ్డను చూచేందుకు వెళ్ళమంటారా వద్దంటారా అని శ్రీ స్వామివారి ఆజ్ఞ కొరకు ఎదురు చూచిన త్యాగశీలి. నీవు నీ బిడ్డను చూచేందుకు పోనక్కర్లేదు, ఆయన బాగుంటాడులే అని శ్రీ స్వామివారు చెప్పినప్పుడు సంతోషంగా శ్రీ స్వామివారి సన్నిధిని వీడని భాగ్యశాలి. ఈ విధంగా మమకారం నశించేందుకు ఆమె ఏ గ్రంథాలు చదవలేదు, మననం చేయలేదు. అనన్య ప్రీతితో శ్రీ స్వామివారి సేవ కొరకు సర్వ కోరికలను విడనాడింది. శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఎడబాటైనా తనకు ప్రాణహాని జరిగినంత స్పష్టంగా భావించింది. కనుకనే శ్రీ స్వామివారి కృప వలన మమకార బంధం తెగిపోయింది. జన్మ జన్మలుగా తానార్జించిన త్యాగమయ సంస్కారమే ఆమెను శ్రీ స్వామివారి చెంతకు చేర్చింది. తాను లక్షాధికారి అయి ఉండి కూడా అందరిలాగా 100 కొలది చీరలు పెట్టెల్లో మగ్గిపోనీయక, భర్తకు తెలియకుండా అన్ని పేదలకు దానం చేసి 2 చీరలతోనే సాంసారిక జీవితం వెళ్ళబుచ్చిన దానకర్ణ ఈమె. శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక ఒకప్పుడు మానహీనంగా ఉన్న ఒక అనాథను చూచినప్పుడు తన చీరలో సగం చీర జించి దానం చేసి మిగిలిన సగం చీరతోనే శరీరాన్ని కప్పియుంచుకున్న వైరాగ్యమూర్తి. ఇంటి నుంచి బస్తా మిరపకాయలు తెప్పించి 2వ రోజుకు బస్తా ఖాళీ చేసిన మహాతల్లి ఈమె. కొన్ని చాకలి వాళ్లకు, కొన్ని మంగలి వాళ్లకు, మరికొన్ని పని వాళ్లకు, కొన్ని నిరుపేదలైన యాచకులకు, మిగిలినవి ఆశ్రమంలో పచ్చళ్లకు ఖర్చు చేసినందున 3వ నాటికి మరలా మిరపకాయలకు కరువే అయ్యేది. అదేమిటవ్వా, అన్నీ అట్లా ఖర్చు చేస్తే ఎట్లా అంటే, మనల్ని కనిపెట్టుకొని ఉండే వాళ్లకు గుప్పెడు మిరపకాయలు కూడా పెట్టకుండా ఎట్లాగయ్యా అనేది. కూరగాయలు దొరకని మంచి వేసవి కాలంలో తోటలో పండాయని ఎవరో 4 సొరకాయలు తెచ్చిచ్చారు. 4 ఒకే రోజు కూర చేసేసింది. ఇదేమిటవ్వా, రేపటికి ఒక్కటైనా ఉంచకూడదా అంటే, ఉంది కదా, తిన్నీలేయ్యా పాపం, ఆశ తీరా తింటారు. ఇవి ఇక్కడుంటే ఇక ఎవ్వరూ మరలా తీసుకురారు. ఏమీ లేకుండా ఉంటే శ్రీ స్వామివారు ఎవరో ఒకరి చేత మరలా తెప్పిస్తారు అనేది. ఆమె చెప్పింది అక్షరాలా నిజమయ్యేది. సాటి జీవులు తృప్తి చెందటమే ఆమె ధ్యేయం. అన్ని జీవులలో నేనున్నాను అని శ్రీ స్వామివారు చెప్పారు కదా. మాతాజీ తులసమ్మ గారికి గల మరొక ముఖ్యమైన దైవీ సంపద నిష్కాపట్యం. క్రొత్తగా శ్రీ స్వామి దర్శనార్థం వచ్చిన వారికి శ్రీ స్వామివారికి అతి సమీపంలో కూర్చోవాలని, వారిని తాకి నమస్కరించుకోవాలని ఉంటుంది. దాన్ని శ్రీ స్వామివారు అంగీకరించరు. కనుక ఈమె వారిని శ్రీ స్వామివారికి దగ్గరగా పోవద్దని అరిచి తగువులాడేది. ఏం మనుషులు మీరు, తలకాయ లేదా, ఆయనే మనలాంటి మనిషి అనుకుంటున్నారా, రాండి రాండి దూరంగా అని గదమాయించి అరిచేది. 10 నిమిషాల తర్వాత భక్తులు వంటశాలలో ఆమె కంటపడ్డారంటే ఇందాక ఆమె అరిచి కసిరి కొట్టిన విషయం జరగనట్లు తానే వారితో మాట్లాడేది. వారికి ఏం కూర ఇష్టమో అడిగి తెలుసుకొని వారికి తృప్తిగా భోజనం పెట్టేది. శ్రీ స్వామివారు తిరిగే కుగ్రామాల్లో కాఫీ టీలు దొరకవు గనక ఎవరైనా పట్టణ వాస్తవ్యులు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తారని వారి కోసం కాఫీ పొడి, చక్కెర దాచిపెట్టి ఉంచేది. సోమరితనాన్ని చూసినప్పుడు పిచ్చి కోపం తెచ్చుకునేది. శ్రీ స్వామివారి సేవకుల్లో కొందరు వంతులు పెట్టుకొని పనెగ్గొట్టేవారు కూడా ఉండేవారు. వారిని నిర్మోహమాటంగా చీవాట్లు పెట్టి దండుగ తిండి తింటే శ్రీ స్వామివారికి బాకీ పడతారు అని నిక్కచ్చిగా చెప్పేది.
ఆ సోమరిపోతే మధ్యాహ్నం అన్నానికి వస్తే ఆయన కోరింది ప్రేమతో తృప్తిగా పెట్టేది. ఆ భక్తుడు పెట్టినా తిట్టినా అమ్మకు అమ్మే సరి అని చేతులెత్తి నమస్కరించేవాడు. ఇట్టి సద్గుణములతో నిరంతరం శ్రీ స్వామివారి సేవయే తన ధ్యేయంగా శ్రమించింది కనుకనే ఏ సాధనలు చేయకున్నా శ్రీ స్వామివారు ఈమెకు అమ్మ ఇక వచ్చేది లేదు అని సెలవిచ్చారు. కనుక మనం అమ్మ జీవితం నుండి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. అనేక సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని కొలుచుకుంటున్న నెల్లూరు ఫతేఖాన్ పేట భాగవతుల రఘురామయ్య గారు ఇలా చెబుతున్నారు. 1985లో నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. దానికి తోడు నా భార్య 2 నెలలుగా అనారోగ్యంతో మంచంలో ఉంది. 19/12/1985న నా భార్య మా కష్టాలను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకొని కంటతడి పెట్టింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మా అని ఓదార్చారు. 26/12/1985న మరలా నా భార్యకు స్వప్న దర్శనమిచ్చి నీకు టైం అయిపోయిందని పైవాళ్లు కోర్టులో తీర్పు చెప్పారమ్మా అన్నారు. స్వామి, నాకు చిన్న బిడ్డలున్నారు కదా, ఇప్పుడు నేను పోతే ఆ పిల్లల గతేం కావాలి అని దుఃఖిస్తూ శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నది. చూస్తాంలేమ్మా అని సెలవిచ్చారట శ్రీ స్వామివారు. 28/12/1985 శనివారం నేను గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లు చేరాను. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి నా భార్యకు గుండె నొప్పి, ఆయాసం మొదలై ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే డాక్టర్ గారింటికి తీసుకువెళ్ళాం. డాక్టర్ ఆమెను పరీక్షించి ఇంటికి తీసుకుపోతారా ఆసుపత్రికి పోతారా అని నీళ్లు నములుతూ నిరుత్సాహంగా మాట్లాడారు. అదేమిటండి అలా చెబుతారు, వెంటనే ఆసుపత్రికి పదండి అన్నాం. నేను ఫోన్ చేసి విషయం చెబుతాను, మీరు తీసుకుపోయి చేర్చండి, నేను మీ వెనకాలే వస్తాను అన్నారు డాక్టర్ గారు. నెల్లూరు కన్యకల ఆసుపత్రికి తీసుకెళ్లి స్ట్రెచర్ మీదకు దించకముందే ఆమె శ్వాస నిలిచిపోయింది. డాక్టర్ చూచి ప్రయోజనం లేదు, ఇంటికి తీసుకువెళ్ళమన్నారు. ఇంత దూరం తీసుకొచ్చాం కదా, దయచేసి ఆక్సిజన్ పెట్టి మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని ప్రాధేయపడ్డాం. ఆక్సిజన్ పెట్టి వెంటనే రక్త పరీక్ష చేశారు. రక్తమంతా నల్లగా మారి ఉంది. ఈ తతంగం అయ్యేలోగా 1 అరగంటలో మరలా ఆమెకు శ్వాస మొదలై డాక్టర్ గారిని ఆశ్చర్యపరిచింది. 3 గంటల సేపు ఇలాగే శ్వాస కొనసాగితే ఇంజెక్షన్ల ద్వారా రక్తం యొక్క రంగు మార్చేందుకు వీలవుతుంది. అంతా దైవానుగ్రహం అని డాక్టరు వారి ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న టైం కంటే ముందుగానే ఆమె పరిస్థితి మెరుగైంది. ఈలోగా మా కుటుంబ డాక్టర్ కూడా వచ్చి ఆమెను చూచారు. 2 డాక్టర్లకు మేము కృతజ్ఞతాభివందనములు తెలిపినప్పుడు ఇది కేవలం ప్రభువు యొక్క కృప తప్ప మా ప్రజ్ఞ ఏమీ లేదు, ప్రభువుకు స్తోత్రములు చెల్లించండి అని చెప్పారు. జనవరి 15, 1986 వరకు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం శ్రీ స్వామివారి కృప వలన సుఖంగా ఉన్నాము. 1985వ సంవత్సరంలో నా భార్యకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి LMINE అని పలక మీద రాసి చూపుతున్నారు. తెల్లవారి ఈమె అంటే అర్థమేమిటని మా కుమారుణ్ణి అడిగింది. అది పాలిటెక్నిక్లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పాడు. అయితే స్వామి నాకు రాత్రి స్వప్న దర్శనమిచ్చి నిన్ను అది చదివించమన్నారు, కనుక నీవు దాన్ని చదువుటకు ప్రయత్నించు అని చెప్పింది. ఆ పిల్లవాడు SSCలో జనరల్ లెక్కలు, ఇంటర్లో లెక్కల గ్రూపు తీసుకొని తప్పాడు. కనుక ఎంట్రన్స్ వ్రాస్తే తనకు సెలక్షన్ రాదు గనక ఆమె స్వప్నం కాకతాళీయమైన పిచ్చి ధోరణని ఎగతాళి చేశాడు. కానీ కొన్నాళ్లకు చిత్రంగా మిత్రుల ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే స్వామివారు చెప్పినట్లే మైనింగ్ ఇంజనీరింగ్లోనే సీట్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బంది వల్ల కాలేజీలో చేరలేదు. ఫీజు కట్టే టైం అయిపోయింది. ఆ సమయంలో మా అబ్బాయి చిన్నాయన కడప నుండి ఫోన్ చేసి సంగతి తెలుసుకొని ఫీజు కట్టేందుకు టైం పొడిగించారు, సీటు పోతే మరలా రాదు, కనుక తప్పక చేర్పించమని ప్రోత్సహించాడు. శ్రీ స్వామివారి కృప వలన పిల్లవాని తాతగారు ఆ పిల్లవాని చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చి కాలేజీలో చేర్పించి చదివిస్తున్నారు. మనం శ్రద్ధాభక్తులతో శ్రీ స్వామివారిని సేవిస్తుంటే మనం శ్రీ స్వామివారిని అర్థించకపోయినా కానీ అవసరం వచ్చినప్పుడు మనకేది మంచిదో అది జరిగేటట్లు శ్రీ స్వామివారే చూస్తారని మనం గుర్తుంచుకోవాలి. మా కుటుంబమంతా శ్రీ స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము. శ్రీ స్వామివారు మాకు ప్రాణదానం చేసి కాపాడిన అనేక సందర్భములలో ఇది ఒకటి. 1986వ సంవత్సరంలో నా భార్య గుండె నొప్పి, రక్తపోటుతో బాధపడుతుంది. నెల్లూరు వైద్యంతో నయంగాక మద్రాసు అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. 20,000 రూపాయలు ఖర్చయినప్పటికీ ఆమె బాధలు ఇంకా ఎక్కువగుచున్నవి కానీ తగ్గలేదు. శరీరం అంతా వాపు వచ్చి తలనరాలు వాచి విపరీతంగా బాధపడుతుంది. రాత్రింబవళ్ళు కంటి మీద మూతలేదు. నేను ఆ బాధను చూడలేక మనసులో చాలా బాధపడి శ్రీ స్వామి మీద నిష్ఠూరపడ్డాను. నాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో నెప్రోజల్ అనే పెద్ద అక్షరాలు రాసి చాలాసేపు చూపారు. వెంటనే మెలకు వచ్చింది.
ఆ పేరు కాగితం మీద రాసి పెట్టుకుని తెల్లవారి మందుల షాపులో విచారిస్తే అది రక్తపోటుకు వాడే ఒక మందని తెలిసింది. కానీ ఆ మందును ఇంతవరకు ఏ డాక్టరు ఈమెకు వాడలేదు. దాన్ని వాడమని అడిగితే డాక్టర్లు కోపడతారని తలచి కొంచెం యుక్తి చేశాను. సార్, నెప్రజల్ అనే మాత్ర వాడితే మా వాళ్ళకి ఇంతకు ముందు రక్తపోటు కొంచెం తగ్గింది. మేముగా సలహా ఇవ్వడం బాగుండదు, మీ సలహాగా దాన్ని మీ లెటర్ హెడ్ మీద రాసివ్వండి అని మా కుటుంబ డాక్టర్ని అర్థించి వ్రాయించుకొని వెళ్ళి మద్రాసు డాక్టర్లకు చూపించి ఆ మందు వాడాను. చిత్రంగా ఆమె బాధలు ఉపశమించాయి. వెంటనే డిశ్చార్జి చేయించుకొని ఇంటికి వచ్చేశాం. ఇతర మందులే లేకుండా ఆ మందుతోనే త్వరలో ఆమెకు స్వస్థత చేకూరింది. అటు తర్వాత ఆమెకు స్వప్నంలో శ్రీ స్వామివారు 5 బత్తాయి పండ్లు 5 రాగి పైసలు ప్రసాదించారు. అది మొదలు బత్తాయి పళ్ళ రసమే ఆమెకు ముఖ్యమైన ఆహారంగా సరిపడింది. రాగి పైసలు ప్రసాదించడం మా భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది. ఆమె బాధలన్నీ ఉపశమించిన పాలిపోయినట్లున్న శరీరం నీరసం తగ్గలేదు. 1 నెల ఎదురుచూచిన పూర్తి ఆరోగ్యం చేకూరకపోయేసరికి ఇక వీలు లేదని సర్వభారం స్వామిపై వేసి 1 వారం రోజులు గొలగముడిలోనే ఉంటూ శ్రీ స్వామివారి సమాధి అభిషేక జలం సేవించింది. మనం నమ్మలేనంతగా ఆమె ఆరోగ్యంలో మంచి మార్పు కలిగి నెలల తరబడి పాలిపోయి బలహీనంగా ఉన్న శరీరం వారం రోజుల్లో మామూలు రంగొచ్చి బలం చేకూరడం అంటే అది ఆ సద్గురు దర్శన ప్రభావం గాక మరే మగును. శ్రీ స్వామివారి సమాధి దర్శన ప్రభావం అంత మహిమాన్వితమైనదని గుర్తించాము. ఇట్లు భాగవతుల రఘురామయ్య. పెనవర్తి వాస్తవ్యులు పోలు మస్తానయ్య తనకు శ్రీ స్వామివారిపై ఎలా భక్తి కుదిరింది అనే విషయం ఇలా వివరించారు. 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కురానా అన్న శ్రీ స్వామివారి మాట నా యందు నిజమైంది. నేను నాస్తిక సిద్ధాంతాలకు అంకితమై దేవుని యందు విశ్వాసం లేని రోజులవి. స్వాములంటేనే ఏవగింపు. 1981లో నేను ఇంటిలో లేని సమయంలో 2000 రూపాయలు చేసే మా బర్రెకు ప్రమాదమైన జబ్బు చేసింది. 3 రోజుల నుండి ఆడవాళ్లు చిన్న చిన్న వైద్యాలు చేస్తున్నారు. బొత్తిగా నీళ్లు మేత తీసుకొనడం లేదు. నేను ఇల్లు చేరేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ఊళ్ళో ఉన్న వెటర్నరీ కాంపౌండర్ సమయానికి లేడు. రాత్రి 10 గంటలకు దిగులుతో పడుకున్నాను. ఇంతలో 8 సంవత్సరాల వయసు గల మా తమ్ముని కొడుకొచ్చి, వెంకయ్య స్వామి విభూది బర్రెకు పెడతా పెదనాయనా అన్నాడు. నీకు విశ్వాసం ఉంటే పెట్టుకోపో అని చెప్పి నేను అన్నం తినకుండా నిద్రపోయాను. వాడు ఆ బర్రెకు ఎంత విభూది ఎక్కడ పెట్టాడో ఏమో గాని ఆ తర్వాత వాడు నిద్రలో స్వామి వచ్చాడు అని కలవరిస్తున్నాడట. కొంతసేపటికి బర్రె లేచి మేత తినడం మొదలుపెట్టింది. మా వాళ్ళు నన్ను నిద్రలేపి బర్రెకు బాగుంది అన్నం తినమని చెప్పి పిల్లవాని కలవరింత విషయం కూడా చెప్పారు. వెంటనే నాకు అసలు విషయం స్ఫురించింది. నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో గాని వెంటనే శ్రీ స్వామివారిని దర్శించాలని తెల్లవారక ముందే 3 మైళ్ళు నడిచి వెళ్ళి శ్రీ స్వామివారిని గొలగమూడిలో దర్శించాను. నేను నోరు తెరవకముందే శ్రీ స్వామివారు, అయ్యా నీ గొడ్డుకు బాగుండ్లా అయ్యా అన్నారు. ఆ ఒక్క మాట శ్రీ స్వామివారు అనుకుంటే మరలా నాకు అనుమానాలు రేకెత్తుననే శ్రీ స్వామివారు అలా హెచ్చరించారు. నాటి నుండి నేను దైవచింతన కలిగి శ్రీ స్వామివారిని నా ఆరాధ్య దైవంగా పూజిస్తూ అనేక కష్టాల నుండి రక్షించబడుతున్నాను. బరిగెల నాగయ్య చాలా కాలం సమాధి మందిర పూజాధికములు నిర్వహించినారు. వీరు 18 సంవత్సరముల వయసులో కలువాయికి గుడ్డలు కొనేందుకు వెళ్ళారు. బద్వేలు తిప్ప మీద వెంకయ్య స్వామి అనే మహాత్ముడు వచ్చి ఉన్నాడు అని ఎవరో రోడ్డు మీద శ్రీ స్వామివారిని గురించి అనుకుంటుంటే వీరు చెవిన పడింది. వెంకయ్య స్వామి అనే నామంతో వీరికెట్టే జన్మబంధం ఉందో గాని వీరు గుడ్డలు కొనే పని వదిలి వెంటనే శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళారు. శ్రీ స్వామివారు అగ్నిగుండం వేస్తున్నారు. జయరామరాజు శ్రీ స్వామివారికి సేవ చేస్తున్నాడు. శ్రీ స్వామివారు వీరికి తమ పరిభాషలో కోట్లు, మణుగులు, అద్భుతాలు అనే పదజాలంతో 3 ఆశీర్వాద చీటీలు, 3 వేలిముద్ర కాగితాలు, 3 నూలు దారాలు ఇచ్చి తమ గుడ్డతో శ్రీ స్వామివారే మంత్రించి వెళ్ళరమ్మన్నారు. వీరు రాత్రికి శ్రీ స్వామివారి దగ్గరుంటే బాగుండునని మనసులో అనుకోగానే శ్రీ స్వామివారు, అయ్యా నీవు అనుకున్నది ఏ కాలానికైనా సరిపడుతుంది, ఇప్పుడు మాత్రం పెందల కడిన ఇంటికి పో అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించిన నాగయ్య గారు తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామం నేను ఎలా నడిచానో నాకు తెలీదు. మార్గమధ్యమంతా దివ్యమైన మైకంలో నడిచాను. చిత్రమేమంటే నేను శ్రీ స్వామివారి దగ్గర బయలుదేరేటప్పుడు 4 బారుల పొద్దుంది. 10 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరేసరికి కూడా 4 బారుల పొద్దు అలాగే ఉంది. నా మనసులో మాటను బయట పెట్టడమే కాకుండా నన్ను దోవన నడిపించడంలో కూడా శ్రీ స్వామివారు తమ దివ్యశక్తిని ప్రయోగించారు. కానీ రుణానుబంధం టైం రాలేదు గనక అటు తర్వాత సుమారు 25 సంవత్సరాలకు నేను మైకాగనిలో పనిచేసే కలిచేడు ప్రాంతంలో శ్రీ స్వామివారిని అనేక పర్యాయములు దర్శించాను.
ఒకరోజు నాకు శ్రీ స్వామివారి సేవలో నిరంతరం గడపాలని తీవ్రంగా అనిపించి వారి అనుమతికై వెళ్ళాను. నేను 2 రూపాయలు దక్షిణ సమర్పిస్తే మాట రాదు, ఇంకా దక్షిణ పెట్టాలన్నారు. 3 రూపాయలు సమర్పించాను. పాతాళలోకంలో జగదర్తిలో ఒక భాగం ఆయనకుంది. 56 కోట్లది ఒకటి, 86 కోట్లది ఒకటి. 2 రసీదులు ఆయనవి, అక్కడికి అందినవి. 108లో ఒక భాగం, మరియు మనలో కూడా ఆయనకు ఒక భాగం ఉంది అని తన ఆశీర్వాద చీటీ వ్రాయించారు. నేను మీ సేవలో ఉంటానని అడిగితే, నీవు 6 నెలలు ఇప్పుడు చేసే ఉద్యోగం చేస్తుంటే 6,100,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఆ తర్వాత మా దగ్గరకు రావచ్చు అని సెలవిచ్చారు. అది మొదలు నేను దోవన పోతుంటే శ్రీ స్వామివారు అంత దూరాన నడిచిపోతున్నట్లు, ఎక్కడ కూర్చున్నా పడుకున్నా శ్రీ స్వామివారు కూడా వస్తున్నట్లు దృశ్యం గోచరించసాగింది. 3 నెలలు గడిచేసరికి గగనమైంది. ఇక నేను శ్రీ స్వామివారి ఎడబాటు భరించలేక మరలా వెళ్ళి నన్ను వారి సేవకు వినియోగించుకోమని శ్రీ స్వామివారిని అడిగాను. మొదట 1 సంవత్సరం ఆగు అన్నారు. కానీ మరలా, స్వామి, మీరు మునుపు 6 నెలలు గడువు చెప్పి ఉంట్రి, 3 నెలలు పూర్తయినవి, ఇక నేను ఈ ఎడబాటు సహించలేనని చెప్పాను. అయ్యా, నువ్వు ఇంకా కొన్ని రోజుల్లో కానీ, లేక రేపు వస్తే మరీ మేలే అని తమ అంగీకారం సూచించారు. తెల్లవారి ఎంతమంది మిత్రులు, అధికారులు గని ఓనరు వద్దని చెప్పినా వినకుండా గని పనికి రాజీనామా పత్రం రాసి మేనేజర్ టేబుల్ మీద పెట్టి వచ్చి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాను. అది మొదలు ఆ కరుణా సముద్రుని కృప వలన తిరిగి ఇంటికి వెళ్ళాలనే బుద్ధి పుట్టకుండా శ్రీ స్వామివారి సేవలో ఉండేటట్లు శ్రీ స్వామివారే చేశారు. ఆ దయాసాగరునకు ఏమి చేసి రుణము తీర్చుకోగలము? శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 27. శ్రీ స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన పని అందరూ చేసి తరించండి. అసంఖ్యాకమైన బాధ గురువులలో నిజమైన సద్గురుని గుర్తించడం చాలా గొప్ప విషయం. అలా గుర్తించాక వారి స్థితిని అవగాహన చేసుకొనడం, అంచనా వేయడం సామాన్యమైన విషయం కాదు. అలా వారి స్థితిని గుర్తించాక వారి మాట యందు అచంచల విశ్వాసం కలిగి పూర్ణంగా ఆచరించగలిగాలంటే మనలో పూర్ణ శక్తి భక్తి శ్రద్ధలు ఉంటే గాని ఆచరించలేము. వారి మాట ఆచరించుకుంటే ఫలితం శూన్యం. అట్టి భక్తి శ్రద్ధలు మనలో కలగాలంటే వారి సన్నిధి సేవల వలన, వారి అనుగ్రహంతో మాత్రమే మనకట్టి శుభ సంస్కారములు కలుగును. ప్రత్యక్ష సన్నిధి లభించినప్పుడు వారి జీవిత చరిత్ర పారాయణే వారి సన్నిధితో సమానం. ఆ విధంగా వారి ప్రత్యక్ష సన్నిధి సేవలు కానీ, వారి జీవిత చరిత్ర పారాయణ కానీ చేసే శక్తి మనకెలా కలుగుతుంది? పుణ్యకర్మల ప్రభావం మన పాపకర్మల ప్రభావం కంటే అధికంగా ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని నియమ నిష్ఠలతో అనన్యంగా శరణు వేడగలం. అలాంటి పుణ్యకర్మలేవి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, భగవన్నామ స్మరణ. కనుక దైవకృప పొందాలంటే పూజ, నామస్మరణలకు ఎంతైనా ప్రాధాన్యత ఉన్నది. కనుకనే శ్రీ వెంకయ్య స్వామి వారెప్పుడు భజన, నామ సంకీర్తనలను ప్రోత్సహించేవారు. ఓం నారాయణ ఆదినారాయణ అనే నామాన్ని తంబూరా మీటుతూ గంటల తరబడి శ్రవణానందంగా గానం చేసేవారు. తమ దర్శనార్థం వచ్చిన వారిని భజన చేసుకోండయ్యా అని చెప్పి భక్తులు భజన చేస్తుంటే శ్రీ స్వామివారు శ్రద్ధగా వింటూ కూర్చుని వారి భక్తి శ్రద్ధలను అనుసరించి వారిని అనుగ్రహించేవారు. అప్పుడప్పుడు భక్తులు పాడే భజన కీర్తనలు ఆపి ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని గానం చేయించేవారు. హృదయపూర్వకంగా ప్రేమతో భగవన్నామాన్ని గానం చేయడం, భజన చేయడం శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతి. అలా చేయబడుచున్న భజన కార్యక్రమములను శ్రద్ధతో ఆలకించి ఆశీర్వదించేవారు. ఒకరోజు బొంతరాజుపాలెంలో భక్తులంతా కాళ్లకు గజ్జెలు ధరించి చెక్క పలకలు చేతబూని చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ భంగిమలు చేస్తూ కోలాహలంగా చెక్క భజన చేస్తున్నారు. ప్రేక్షకులంతా భగవంతుని స్మరించడం మర్చిపోయి ఎవరు బాగా అడుగేస్తున్నారు, ఎవరు చక్కగా భంగిమలు ప్రదర్శిస్తున్నారనే విమర్శలో ఉన్నారు. కీర్తనకారుల సంగతి చెప్పనక్కర్లేదు. వారి దృష్టి అంతా ప్రేక్షకులను ఆకర్షించడంలో కేంద్రీకృతమైంది. కొంతసేపు అయ్యాక శ్రీ స్వామివారు అమాయకంగా ఏందయ్యా వాళ్ళు చేసేది అని పెద్దగా నవ్వేశారు. శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో మనందరికీ చక్కగా తెలిసిపోయింది. కనుక హృదయస్పందనతో, ఆర్తితో భజన, నామ సంకీర్తన చేసి మనందరం శ్రీ స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఒకరోజు ఒక భక్తుడు, స్వామి, మీకు మా గ్రామంలో మందిరం కట్టిస్తాము, అక్కడ ఉండి అందరినీ అనుగ్రహించండి అని అర్థించాడు. శ్రీ స్వామివారు అన్నారు, ఒక్కరేముందయ్యా కట్టించేది, వెంకయ్య చాటుకుపోయాక ప్రతి ఊళ్ళో కట్టించుకుంటుళ్ళా అని సెలవిచ్చారు. కనుక ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక్కరిద్దరైనా సరే మొదట శ్రీ స్వామివారి పటం ఆ గ్రామంలోని ఏ దేవాలయంలోనైనా పెట్టుకుని కడ్డీలు వెలిగించి శ్రీ స్వామివారి చరిత్రలోని
కనీసం 4 లీలలు చదివి ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం భజన చేసి తరువాత శ్రీ స్వామివారి భజనలు పాడుకోవడం ఎంతో శ్రేయస్కరం. మహాత్ముల చరిత్ర పారాయణ మనల్ని తరింపచేయటమే గాక గ్రామానికంతకు మేలు చేకూరుస్తుంది. శ్రీ స్వామివారి అండా ఆశీస్సులు ఆ గ్రామంలో ప్రతి వారికి లభింపజేస్తుంది. అనావృష్టి అరిష్టాల ప్రభావం తగ్గటం, సామూహిక వ్యాధుల నుండి రక్షణ తప్పక కలుగును. మొదట ఒకరిద్దరితో మొదలుపెట్టిన రాను రాను శ్రీ స్వామివారి కృప వలన ఆ భజన బృందం అభివృద్ధి చెంది ప్రతి వారికి శ్రీ స్వామివారి కృప అనుభవం అవుతుంది. ఒక వారం రోజుల్లో మరణించే పరీక్షిత్తునకు సుఖయోగి శ్రవణం చేయించింది మహనీయుల చరిత్రే, అదే భాగవతం. అయితే మొదట ఆరంభించడమే కష్టం. శ్రమ అనుకోకుండా బిడియపడకుండా ఒక్కరిద్దరైనా మొదలుపెట్టి చేస్తుంటే తదుపరి శ్రీ స్వామివారే తమ కార్యం నెరవేర్చుకుంటారు. ఆ విధంగా చేసి శ్రీ స్వామివారి కృప ఆ గ్రామానికంతటికీ లభించేలా చేసిన వారి కృషే నిజమైన నిష్కామ కర్మ. వారమునకొక రోజు చేయడం కాకుండా నిత్యం చేయడం ఎంతో మేలు. మానవ జన్మ సఫలం చేసుకునే పద్ధతే ఇది అని నా స్వానుభవం తెలుపుతుంది. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.